సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రెజెంట్ అయితే బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ వచ్చేసి బెట్టింగ్స్ అనమాట. సో, ఇప్పుడు అంటే బెట్టింగ్స్ పరంగా నాకున్న ఎక్స్‌పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను బెట్టింగ్స్ ఆడాను. ఆడాను, పోగొట్టుకున్నాను, మానేశాను. ప్రెజెంట్ ఇలా ఉన్నాను. సో, అసలు ఈ బెట్టింగ్స్ అనేవి ఒక పర్సన్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తాయి? మెయిన్‌గా బెట్టింగ్స్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు వచ్చేసి మన మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. ఎందుకంటే ఈజీ మనీకి బాగా మనల్ని మోటివేట్ చేస్తది. ఈజీ మనీ అనే వే. సో, నేను స్టార్టింగ్ ఈ బెట్టింగ్స్ అసలు ఈ గేమ్స్ ఆడడం వల్ల అమౌంట్ వస్తది అని చెప్పేసి నేను తెలుసుకుంది ఒక అన్న ద్వారా. ఆ అన్న వచ్చేసి నార్మల్‌గా మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాడు. సో, నేను నార్మల్‌గా అనుకున్నాను. ఒకరోజు అడిగాను, "ఏంటన్నా ఇలా గేమ్స్ ఆడుతుంటే ఇలా ఆడడం వల్ల మనీ వస్తాయిరా" అని చెప్పేవాడనమాట. అందరూ వస్తాయి అని చెప్పారు కానీ మనీ పోతాయి అని మాత్రం ఎవరు చెప్పరు మాక్సిమం. సో, అలా ఓకే. ఈ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడితే మనీ వస్తాయి అన్నమాట అని నాకు అర్థమైంది. బట్ తర్వాత నేను మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. బట్ కొంతకాలం తర్వాత ఇలా యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాలో గాని వాటికి సంబంధించిన యాడ్స్ రావడం, అందరూ అలా చెప్తూ ఉండడం ద్వారా నాకు మైండ్‌లో చిన్నగా రిజిస్టర్ అయిందనమాట. ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న థాట్ వచ్చింది. సో, ఒక యాప్ ఎక్కించుకున్నాను. యాప్‌లో ఆడాననమాట నార్మల్‌గా. స్టార్టింగ్ ఒక 1, 2 డేస్ వచ్చాయి అమౌంట్. ఎక్కువ కూడా పెట్టలేదు నేను. వచ్చాయి. స్టార్టింగ్ భయముంది కాబట్టి లైక్ 100, 200, 500 ఇంతవరకే పెట్టాను. అంతకు మించి పెట్టలేదు. అవి పర్లేదు వచ్చాయి, పోయాయి. బట్ కొన్ని వచ్చాయి. అరే! వస్తున్నాయి కదా! ఓకే. ఇక మనం వర్క్ చేయక్కర్లేదు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒక థాట్ రన్ అయిపోయింది. ఎలా అంటే జస్ట్ మీరు ఒక 1, 2 మినిట్స్‌లోనే మీకు 1 డేలో అప్పుడు నేను 1 డేలో చేసే అమౌంట్ నాకు ఈ 1, 2 మినిట్స్‌లో వచ్చేసేవన్నమాట. సో, బాగా స్ట్రైక్ అయిపోయింది మైండ్‌కి. ఇక మనం ఏ పని చేయక్కర్లేదు. దర్జాగా ఉండొచ్చు అని చెప్పేసి ఒకటి అనిపించింది. కానీ తర్వాత రాను రాను ఒక్క గేమ్ వస్తే 3 గేమ్స్ పోయేవి. సో, అర్థమయ్యేది గాదు. అరే! ఏంటి పోతున్నాయి మళ్ళీ పెడతామనమాట. ఎక్కువ పెడతాము. ఎలా అయిపోతుందంటే ఒకేసారి ఇప్పుడు అమౌంట్ పెడుతున్నాం కదా! పోతున్నాయి గదా! పోతే పోనీలే మళ్ళీ ఒక్క గేమ్ క్లిక్ అయితే చాలు. ఒక్క గేమ్ కొడితే చాలు అన్నీ ఒకేసారి రిటర్న్ వచ్చేస్తాయి అని ఒక థాటొచ్చి హెవీ అమౌంట్ పెట్టడానికి మైండ్ సజెస్ట్ చేస్తదనమాట. సో, అలా అమౌంట్ కొంచెం పెరుక్కుంటూ పోయి అలా కూరుకుపోతాము. సో, నేను దాంట్లో నుంచి ఎలా స్టార్టింగ్ నేను కొంచెం దానికి అడిక్ట్ అవ్వక ముందే బయటికొచ్చేసాను. నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకోటేంటంటే నాకు ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోద్దనమాట. బీపీ, ఫ్రస్ట్రేషన్, కోపం ఇవన్నీ పెరిగిపోతాయి. అరుస్తాం ఇంట్లో వాళ్ళ పైన. ఏంటి ఇదంతా అది వాళ్ళకి చెప్పాం గదా! కానీ మనకు డబ్బులు పోతున్నాయన్న ఫ్రస్ట్రేషన్ ఒస్తది. ఆ ఫ్రస్ట్రేషన్‌తోటి అరుస్తాం మనం. సో, నేను అలా అరిచిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో, వాటి నుంచి ఒక అనుకున్నానింక. ఇంకోసారి వీటి జోలికి పోకూడదు. నమ్మరు హ్యాక్ చేద్దాం గేమ్స్‌ని. హ్యాక్ చేసేసి గూడా గేమ్స్ డబ్బులు చేసుకోవచ్చు. హ్యాక్ చేస్తే మనం ఓడిపోం కదా! సో, హ్యాక్ చేసి కూడా డబ్బులు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అని జెప్పేసి హ్యాకింగ్ కూడా చేసుకోవడానికి ట్రై చేశాను. బట్ నాకెందుకో చాలా డేంజర్ అనిపిచ్చింది. నేను చాలా అడిక్ట్ అయిపోతున్నాను అని చెప్పేసి నాకు నాకే సెల్ఫ్ రియలైజేషన్ అనిపిచ్చింది. సో, అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాననమాట. ఓకే. అసలు ఈ బెట్టింగ్ జోలికెళ్ళకూడదు. ఇది చాలా డేంజర్ అని జెప్పేసి ఇరుక్కున్న ఊబిలో నుంచి బయటికొచ్చేసాను. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్‌లోనే బయటికొచ్చేసాననమాట. సో, ఇదంతా ఎప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మీలో ఎవరైనా ఈ బెట్టింగ్స్ కానీ, వాటికి కానీ అట్రాక్ట్ అయ్యే మెయిన్‌గా వచ్చేసి మనమే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది. కష్టపడకుండా ఈజీగా వచ్చింది ఏదైనా సరే ఫ్యూచర్‌లో మనకు చాలా ప్రాబ్లమ్స్‌ని తెచ్చిపెడుతుంది. అది మన లైఫ్‌కే రిస్క్. మన ఫ్యామిలీకి కూడా చాలా రిస్క్. సో, బెట్టింగ్స్ వాటికి అసలు ఆడొద్దు. ఎక్స్‌పీరియన్స్‌తోటి చెప్తున్నాను. సర్వనాశనం అయిపోతాం బెట్టింగ్స్ మోజులో పడితే. ఎవ్వడైనా సరే రూపాయి ఎవడికి ఫ్రీగా ఇవ్వడు. అలా ఇస్తున్నారు అంటే ఇంకా దాంట్లో చాలా జిమిక్కులుంటాయి. సో, ఈ వీడియో ఇందుకే తీస్తున్నాను. సో, అర్థం చేసుకోండి. బెట్టింగ్స్ ప్రమోట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు. వచ్చేవాళ్ళు పోతూ ఉంటాయి. ఇవన్నీ మైండ్‌లో స్ట్రైక్ అవుతాయి ఒక్కొక్కసారి. ఒకవేళ నేను అప్పట్లో గనక ఒకవేళ నేను అప్పుడు గనక బయటికొచ్చుండకపోతే ఈరోజు ఇలా ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే జస్ట్ చిన్న అమౌంటే 500, 1000 రూపీసు ఇవి పోయినప్పుడే నేను ఇంత హెవీ ఫ్రస్ట్రేషన్‌కొచ్చేసాను. ఇది చూస్తున్నట్టయితే లక్షల్లో అప్పులు తెచ్చి మరి, లోన్స్ తెచ్చి మరి ఈ బెట్టింగ్స్ పైన పెడుతున్నార్రా బాబు! ఏంటి అంత ఈజీగా ఎలా డబ్బులొస్తాయనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. హ్మ్. సింపుల్. మన ఆశ వాళ్ళ ఒక వ్యాపారం. సో, ఎవరైతే ఎక్కువగా అతి ఆశ పడతారో
వాళ్ళు దీని నుంచి తప్పించుకోవడం అయితే చాలా కష్టం. సో, మనకు మనం కంట్రోల్‌లో ఉండడం నేర్చుకోండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం మంచిది. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉండాలి. ఇలాంటి వ్యసనాల నుంచి బయటికి రావాలి, అడిక్షన్స్ నుంచి బయటికి రావాలంటే మనకు మనం సెల్ఫ్ కంట్రోల్ నుంచి ఎక్కువగా రావాలి. సో, ఈ వీడియో నాకు నా పెద్దవాళ్ళు చూస్తుండొచ్చు, నాకు నా చిన్న పిల్లలు చూస్తుండొచ్చు. బట్ నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. బట్ దీంట్లో నుంచి మీరు తెలుసుకోవాల్సిందల్లా అంటే మీకు నేను చెప్పాలనుకున్నదల్లా ఒకటే, బెట్టింగ్ యాప్స్‌ని అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతాం, ఆడతాను అంటే కంట్రోల్. మీ లిమిట్స్ మీకు ఎంత, అందులో చాలా లిమిట్‌గా అండ్ ఎక్కడ అంటే మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉండగలిగిన వాళ్ళు మాత్రమే మీ ఇష్టం తర్వాత. అంతకు మించి నేను చెప్పలేను. సో, నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. బట్ ప్లీజ్ అర్థం చేసుకోండి. అంతే.